హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎంజేపీ బీసీ గురుకుల సంబంధించి ఫ్రీగా లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ఇస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు క్రోమ్లోకి వెళ్ళి ఎంజేపీ బీసీ అడ్మిషన్ అని కొట్టాం ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడ్మిషన్ ఇంటూ లాంగ్ టర్మ్ కోచింగ్ ఫర్ నీట్ అండ్ జేఈఈ మెయిన్స్ అని. అలాగే ఇది ఎక్కడ ఉంటుంది అంటే కోచింగ్ బాయ్స్కి అయితే బాట సింగారం ఉంటుంది, గర్ల్స్కి వచ్చేసి నాగోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సీట్ల విషయానికి వస్తే గర్ల్స్కి వచ్చేసి నీట్ ఏమో 100 సీట్స్ ఉన్నాయి, జేఈఈ వచ్చేసి 40 సీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ గర్ల్స్కి. అలాగే బాయ్స్కి వచ్చేసి నీట్ వచ్చేసి 50 ఉన్నాయి, జేఈఈ వచ్చేసి 50 ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఫ్రీ కోచింగ్ కాబట్టి లాంగ్ టర్మ్ కోచింగ్. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఏముండదు ఫ్రెండ్స్, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ బట్టి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్లు ఎక్కువ వచ్చింది అనుకో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ తక్కువ సీట్ల తగ్గట్టు వచ్చింది అనుకో స్క్రీనింగ్ టెస్ట్ ఏముంటుంది ఫ్రెండ్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. మీకు దీనికి సంబంధించి కోచింగ్ సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో చెప్పినా ఏం కాదు, లేకపోతే కింద ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా ఏం కాదు ఫ్రెండ్స్, రిప్లై ఇస్తా. ఫ్రీ కోచింగ్ కోసం చూస్తుంటే ఇది మీకు మంచి అవకాశం అనుకోవచ్చు. మీరు అప్లికేషన్ వచ్చేసి మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఎంజేపీటీ డబ్ల్యూఆర్డీసీ అనుకోండి, ఈ విధంగా వస్తుంది. మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్, ఎంజేపీటీ బీసీ డబ్ల్యూఆర్ఈఎస్ అని. దీని మీద క్లిక్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేసినాం అనుకో ఇక్కడ ఎందుగా ఫ్రెండ్స్ జూనియర్ కాలేజ్ అని ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంజేపీ, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మొబైల్లో చేసుకుంటే ఏం కాదు, మళ్ళీ కంప్యూటర్ దగ్గరికి వెళ్తే అప్లికేషన్ ఫీజు అనేది వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్, డబ్బులు తీసుకుంటారు అప్లై చేసినందుకు. మొబైల్ అయితే ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మొబైల్నే చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఏమీ ఉండదు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్లో తెలపండి. బై బై ఫ్రెండ్స్.